కలెక్టరేట్ ఏదైతే ఉందో వేలాది మంది విద్యార్థుల్ని సమీకరించి కలెక్టర్ గారికి సంక్షేమ హాస్టల్స్ సంక్షేమ హాస్టల్స్ లో మెసేజ్లు పెంచాలని, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనేసి శాంతియుతంగా చేసిన ర్యాలీ కానీ అలాగే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలనేసి ప్రయత్నించినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఎఫ్ఐ నాయకులపై స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు విరుచుకుపడ్డారు. విద్యార్థినిలను కూడా చూడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి వారిని చావబాదారు. వాళ్ళు అసలు చేసిన తప్పు ఏంటనేసి మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులు మాకు న్యాయంగా ఇవ్వాల్సిన ఏవైతున్నాయో అవి ఇవ్వమని అడగడం చేసిన తప్ప అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సస్పెండ్ చేయాలనేసి మా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అదే డిమాండ్ మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. గాయపడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే మెరుగైన సదుపాయం కూడా కల్పించాలి. అరెస్ట్ చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసే నాయకులపై కేసులు లేకుండా విడుదల చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే పక్షంలో నిరంకుశ వైఖరిని ప్రభుత్వంగా తీసుకుంటే కనుక మేము రానున్న కాలంలో ఇదే విషయంపై ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము. గవర్నమెంట్ కళాశాల కానీ పాఠశాల కానీ చదవకుండా మేము అడ్డుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈసారి మేము దేనికైనా తెగిస్తామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుతున్నాం.